ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండల్లా మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. కాబట్టి దీని మీదనే పొద్దున్న నుంచి చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత మాకున్నటువంటి ప్రజల పక్షాన, మా బీసీ జాతి బిడ్డల పక్షాన మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు దీనికి ప్రధానంగా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మరి ఇప్పుడు పెద్దలు మధుసూదనాచారి గారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో ఎన్నికల్లో వారిచ్చినటువంటి హామీ, బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వ్